హైదరాబాద్ పాత బస్తీలోని శాలిబండలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. లాల్ దర్వాజా ఎక్స్ రోడ్ వద్ద ఉన్న గోమతి ఎలక్ట్రానిక్స్ షోరూంలో భారీగా మంటలు చెలరేగాయి. సిఎన్జి కారు షోరూంలోకి దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 6గురు గాయపడ్డారు. మృతులను ఆసుపత్రికి తరలించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర వస్తువులకు మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. మంటల ధాటికి రిఫ్రిజిరేటర్లలోని సిలిండర్లు పేలిపోయాయి. గోమతి షోరూంలోకి సిఎన్జి కారు దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. కారులో సిఎన్జి సిలిండర్ పేలడంతో ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో 6గురికి గాయాలైనట్టు తెలుస్తోంది. 6 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేసినట్లు వెల్లడించారు. ఆస్తి నష్టం ఎంత జరిగింది అనేది తెలియాల్సి ఉంది. భారీ అగ్ని ప్రమాదంతో శాలిబండలో భయానక పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక కొందరు రోడ్లపైకి పరుగులు తీశారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను పోలీసులు ఖాళీ చేయించారు. ఘటనా స్థలం నుంచి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాఘవేంద్రారెడ్డి అందిస్తారు. నిన్న రాత్రి హైదరాబాద్ పాత బస్తీ శాలిబండ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక సిఎన్జి కారు వేగంగా ఎలక్ట్రానిక్స్ షోరూంలోకి దూసుకెళ్లింది. అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 10:30, 11 గంటల ప్రాంతంలో ఈ మెయిన్ రోడ్ పైన వస్తున్న సిఎన్జి వెహికల్ నేరుగా ఎలక్ట్రానిక్స్ షోరూంలోకి వెళ్ళినట్టుగా స్థానికులు చెప్తున్నారు. దాంతో ఒక్కసారిగా పెద్దగా బ్లాస్ట్ సౌండ్ వచ్చినట్టుగా చెప్తున్నారు. బ్లాస్టింగ్ జరిగిందని కూడా చెప్తున్నారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ షోరూంలో ఉన్న గూడ్స్ అన్ని కూడా వెంటనే అగ్నికి ఆవుతయ్యాయి. పెద్ద ఎత్తున శబ్దం వచ్చినట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు. దాదాపు 6 నుంచి 8 ఫైర్ ఇంజన్లు ఇక్కడికి చేరుకున్నాయి. 3-4 గంటల పాటు ఇక్కడ ఉన్న ఫైర్ అంతా కూడా ఆపేసే ప్రయత్నం చేశారు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు. దాదాపు 2-3 గంటల పాటు షాప్ అంతా కూడా మంటల్లో నిండిపోయింది. పెద్ద ఎత్తున సౌండ్స్ కూడా వచ్చినట్టు చెప్తున్నారు. దీంట్లో ఉన్న ఎలక్ట్రానిక్స్, ఫ్రిడ్జ్లు, కూలర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా వరుసగా బ్లాస్ట్ అయ్యాయి. దీంతో స్థానికులంతా కూడా భయపడ్డారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది, సిఎన్జి వెహికల్ ఎందుకు వచ్చింది, లోపలికి ఎలా వచ్చింది, బ్లాస్ట్ ఎలా జరిగింది, ప్రమాదానికి గల కారణాలన్నిటి కూడా పోలీసుల విచారణలో తేలనుంది. ఇప్పటికే ఈ ప్రమాదం దాటికి ఇక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలు కూడా కొంత డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ప్రమాద తీవ్రత మాత్రం చాలా ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఇంటెన్సిటీ ఎక్కువ అని చెప్పాలి. ఇప్పటికి కూడా బిల్డింగ్ అంతా కూడా చాలా వరకు డ్యామేజ్ అయింది. ఇక్కడ ఉన్న అంటే వెహికల్ వచ్చిన తర్వాత, సిఎన్జి వెహికల్ వచ్చిన తర్వాత, బ్లాస్ట్ అయిన తర్వాత ఆపోజిట్ సైడ్ వెళ్లి దీనికి సంబంధించిన షటర్ కూడా పడిపోయిందంటే ప్రమాద తీవ్రత ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా సిఎన్జి కారు అగ్నికి ఆవుతైంది. ఇక్కడ ఉన్న బైక్ కూడా పూర్తిగా కాలిపోయింది. మొత్తంగా రాత్రి అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా స్థానికులు ఆందోళన కలిగింది. చుట్టుపక్కల షాప్ వాళ్ళు కూడా వెంటనే ప్రమాదం మొదలైన వెంటనే షాప్స్ మూసేసుకుని వాళ్ళంతా కూడా వెళ్లిపోయారు. పోలీసులు ఈ రోడ్ అంతా కూడా క్లోజ్ చేశారు. మొత్తం మీద మాత్రం పోలీసుల విచారణలో అసలు ప్రమాదం ఎలా జరిగింది, సిఎన్జి వెహికల్ ఎందుకు ఈ షాప్ వైపు దూసుకొచ్చింది అన్న అంశానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ లోనే మరింత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రమాద తీవ్రత అయితే చాలా ఉంది. గోమతి ఎలక్ట్రానిక్స్ షోరూమ్ లోకి ఒక సిఎన్జి కార్ రావడంతో ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్ తర్వాత ఫైర్ అయిన తర్వాత కూడా ఒకరు స్థానికులు అంటే ఈ షాప్ సంబంధించిన యజమాని శివకుమార్ మృతి చెందినట్టుగా తెలిసింది. మరో 4గురు ఫైర్ యాక్సిడెంట్ లో గాయపడ్డారు. వారంతా కూడా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి పోలీసుల విచారణలో అసలు సిఎన్జి కార్ ఎంత వేగంతో తీసుకువచ్చింది, లోపలికి ఎలా వెళ్లింది, బ్లాస్ట్ జరిగిన కారణాలకు సంబంధించి కూడా క్లూస్ టీమ్ నిన్ననే ఆధారాలని కూడా సేకరించింది. విచారణలో బ్లాస్ట్ గల కారణాలు, ప్రమాదానికి సంబంధించిన అంశాలకు సంబంధించి మరింత స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరా మహేష్తో కలిసి రాఘవేంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.